కాశ్మీ అత్తేంటి నీ ఎంత హైట్ అయిపోయింది? నేను ఎక్కడ పెట్టాలి టెక్స్ట్ కూడా మొహం చూపించు. అది వదిన మంచక్క బాగానే వచ్చింది. రామేశ్వరం నుంచి పొయ్యిలు బాగా అదొకటి బాగా వస్తుంది, ఇది ఇంకా స్లో వస్తుంది. అదే బెటర్. ఇది వదిన బాగా చేస్తుంది. ఆగు పొయ్యిలు బాగా చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చేటప్పుడు కాకపోతే కూడా బిజినెస్ ఉమెన్ అయిపోయింది. అవునా? హైదరాబాద్ బిర్యానీ అయిపోతుంది. హైదరాబాద్ వచ్చి బిర్యానీ వండితే తప్ప హైదరాబాద్ బిర్యానీ అవుతుంది. అది రామేశ్వరంలో వండితే నా అత్త రామేశ్వరం బిర్యానీ అయిపోతుంది. ఓకే. హైదరాబాద్ వెళ్ళి వండుకోవాలన్నవా? ఓకే. చూడవే బాబు, ఏదో చేసేస్తుంది సీక్రెట్ గానా వీడియో. స్టూల్ వేసుకుని హైట్ అయిపోయి అది వద్దా గొట్టు ఇక్కడ దాకానే ఉంది. అది నా దీని మీద రాని అలా ఆయన డబల్ డబల్ చేసి చేసాడు అట్లా. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? చికెన్ బిర్యానీ. అదే అది తెలుసు. అబ్బా నద్దులే. ఏంటి వద్దు బాగా చేస్తుందా పొయ్యా? అదే కొంచెం పెరిగింది. అదే అప్పుడప్పుడు తీసుకు ప్రిపరేషన్ బై లావణ్య అండ్ శ్వేత బై షెఫ్ బై రామరేశ్వరం. బిర్యానీ రైతా బిర్యానీ మోతీసా. ఈ జన్మని రుచి చూడడానికి దొరికేరా. రండమ్మా రండి. బిర్యానీ చికెన్ బిర్యానీ అవశ్య పండగ చేసుకుంటుంది యాద. పండగ ఏ పండగ? అవును పండగ అయిందంటావా? ఏదో పాప మా ఏసరి నానా కష్టాలు పడ్డారు. వదిన మీ వంటను మిస్ అవుతారేమో వదిన మీ మామగారు ఈరోజు. ఓకే. వడ్డించుకోండి అమ్మా, వడ్డించుకోండి. ప్లేట్ మీరు తీసుకురావచ్చు గరిటెలు. ఆ స్పూన్తో ఎవరు వడ్డించరు. భక్తులతో వనకాలని నాకు తెలియలేదే. ఉప్పు కదా ఎక్కువైపోయిందని పాపం. చూడన్నా రైతా టేస్ట్ ఎలా ఉందో. కష్టపడి నల్లదీయం వచ్చిందమ్మా. నల్లదీయం ఓకే. 2 వడ్డించి తింటాము. ఎదురుండెట్టారబ్బా. పర్వాలేదులేవే. కాశ్మీరా
హైదరాబాద్లో బిర్యానీ పాయింట్ పెట్టేద్దాం. బిర్యానీ పాయింట్ అని పెట్టేసుకున్నామ్మా. కానీ ఫ్రై తినాలి. ఫ్రై ఎందుకు చేస్తా? ఫ్రై తినాలి. చూడదు ఎన్ని సాసులు తెచ్చుకున్నారు వీళ్ళు. మొన్న చికెన్ తెచ్చినప్పుడు ఎలా తెచ్చుకున్నారు ఇద్దరు వెళ్ళి చికెన్. ఇంత ఉప్పు వేసే మమ్మీ ఉన్నప్పుడు సాసులు తెచ్చుకోవడం తప్పలేదు. నేను ఉప్పేసి నానబెట్టా. అదేలే కాస్త ఎక్కువైంది. కాస్త ఎక్కువైంది. 4 స్పూన్లు ఎక్కువైంది. అబ్బా రెండుగా తినండి ఫాస్ట్గా. అవసరదా బాగుందా రామేశ్వరం బిర్యానీ? రామేశ్వరం బిర్యానీ హైదరాబాద్లో. అంతే ఇప్పుడే హైదరాబాద్ టేస్ట్ వస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయింది. ఇలా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇలాగని తెలియదమ్మా నాకు. కాస్ట్లీ తిను. మరి అన్ని డెకరేషన్ చేయండి నా ప్లేట్లో. కాస్త బాగున్నావు. అది టెంప్టింగ్ అవునా చిన్న టెంప్ట్ అవడా చికెన్ చూస్తా. అయ్యో ఇలా తయారేడేంట్రా అయ్యా. అత్తకు పుట్టినోడేనా అసలు వీడు? పుట్టలేదంటే ఏ చికెన్ ఫ్రై బాగుంది చెప్పు టేస్ట్ చేసి. ఇది క్రిస్పీగా ఉంటుంది. ఏమవుతుంది ఈ చికెన్ ఫ్రై చేస్తే నీరసం వచ్చేద్దు అక్క. మీకు నీరసపడ్డారు కదా ఈ వాసనకి స్మెల్కి. మాకు అలవాటే. సండే సండే ఉంటుంది. అమ్మా చాలా అలసిపోయినట్టు ఉంటుంది ఈ ఫ్రైలు చేసేటప్పటికి ఏంటో కదా. అంటే మనం టిఫిన్స్ చేసుకోవాలి కదా. ఓన్లీ దోశ కదా పెద్దగా పెట్టుకోవాలి కదా. ఓకే తినండి ఫస్ట్. ఓకే కావో అదే మనం చిన్నప్పుడు జాలి పార్టీ చేసుకునే వాళ్ళం జాలి ఎవరు లేనప్పుడు. అవును జాలి పార్టీ లాగా ఉంది ఇది. లేనప్పుడు ఇప్పుడు హై లెవెల్ జాలి పార్టీ లాగా ఉంది. ద్రాక్ష ఏ ద్రాక్ష తీ జాలి పార్టీ. దీనికి ఏంటి ఇది చికెన్ ఎందుకు వేసుకోలేదు? అది వేసుకోదు అది. అదేంటి కాశ్మీ మంచూరియా అసలు బోన్లెస్ చికెన్ లో కూడా బోన్లే ఏడుతుంది అది. ఇది తెచ్చిందే బోన్లెస్ చికెన్ తెచ్చింది. అభిభావన దారుణంగా తయారైంది. ఇది మొత్తం ఎముకలు కూడా నవ్వులేస్తుంది. చల్లగా చేసేస్తున్నారు తినకుండా. తినేయండి అమ్మా తినేయండి. ఓకే జాలీ జాలీ పార్టీగా జాలీ పార్టీ చేసుకుంటున్నాం. ద్రాక్షలు ఎక్కడ? ద్రాక్షలు ఫోన్ చేసి రమ్మందమ్మా. అవును వస్తే బాగుండదు నైట్కైనా కదా. దాన్ని రమ్మందాం అయితే. మొన్న రాలేదుగా పండగ ఫంక్షన్కి గాడిది, అందుకని పార్టీకి ఇస్తామని చెప్తాం. అవశ్య పార్టీ ఏదో పెట్టారమ్మా. అవశ్య పుట్టినరోజా? ఫస్ట్ బర్త్డే వేడుకలు అవశ్యాయి. అబ్బా పుట్టినరోజు కానీ ఓనెల్ ఫంక్షన్ దాకా అయింది. ఇప్పుడు ఇంకా పెళ్ళి ఒకటే మిగిలింది వద్దు. అది కూడా మీ చేతుల మీద కానిచ్చేయండి అమ్మా. చికెన్ బాగా పెడదాం అప్పుడు. పెళ్ళి అని చికెన్ గురించి చేసుకున్నామంటే సామాన్ తోముకోవచ్చు వెళ్ళి. అమ్మాయి అంటే తోముతుందా? ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి మమ్మీ తోముతుందా? ఇండియాలో కాబట్టి మనం తోముకోవట్లేదు. అదే అమెరికా వెళ్తే తోముకోవాలి కదా. నువ్వు ఎక్కడుంటావు? అమెరికా వెళ్తే చెప్పు నీ సామాన్ నువ్వే తోముకోవాలన్నమాట. షబా హ్యాపీ జాలీ పార్టీ.